సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి. ఈ ప్రయాణం ఎలా సాధ్యమైంది? పాట మీలో ఎప్పుడు పుట్టింది? వాస్తవంగా పాట అనేది చిన్నప్పటి నుంచి ఉందండి. ఇంట్లో పేరెంట్స్ ప్రోత్సాహం, గురువుల ఆశీర్వాదం. మీరు చాలా మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ అనుకున్న వాళ్ళందరికీ పాడారు. దాని ఇంపాక్ట్ మీ కెరీర్ మీద ఎంతవరకు సస్టైన్ అయింది? సింగర్లు ఎక్కువ మంది వచ్చారు. పీపుల్ ఆల్సో వాంటెడ్ సంథింగ్ న్యూ. అందుకని ఒక సినిమాలో అన్ని పాటలు ఒక సింగరే పాడే రోజులు నేను వచ్చినప్పటికీ పోయినాయి. సో అడపా పాడడం, ఆ పాట హిట్ అయితే మనకి రావడం, మీరు అన్నట్టు ఎంతో కొంత మా జనరేషన్ లాస్ట్. ఇప్పుడు ఏంటంటే హిట్ అయినా కూడా టెక్నాలజీ యూసేజ్ వల్ల, అంటే ఆటో ట్యూనర్స్ అలాంటి వల్ల ఎవరు పాడినా ఒకలాగే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ప్రతివాడికి బొట్టు పెట్టి నేను ఇది పాడేని చెప్పుకుంటే తప్ప. ఆధ్యాత్మిక గీతాల కంపోజింగ్ అందరూ చాలామంది ఏమనుకుంటారు, కంపోజింగ్ అన్నిటికీ ఒకటే కదా అనుకుంటారు. బట్ ప్రోగ్రామింగ్ కానివ్వండి అదంతా మీరు ఏం చెప్తారు? డిఫరెంట్ ఏంటి వీటికి దానికి మధ్య? భాష అండి. రచయిత ఏం చెప్తున్నారో ఆ ఎసెన్స్ మన కాంపోజిషన్లో మిస్ అవ్వకుండా చూడాలి. వీలైతే ఆ సాహిత్యం పక్కన పెట్టేస్తే ట్యూన్ పాడితే మీకు ఆ ఫీల్ క్యారీ అవ్వాలి. మై డెఫినేషన్ ఆఫ్ కంపోజింగ్ అండ్ సింగింగ్ ఇస్ టాకింగ్ ఇన్ ట్యూన్. తీయని బాసర బిడ్డ మనది తీయని బాసరా, తీయని బాసరా, అమ్మ ప్రేమ లెక్క గుమ్మ పాల లెక్క కమ్మని బాసరా, భలే కమ్మని బాసరా.